మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి పార్టీల గెలుపుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి శ్రేణులను ఇబ్బందుల్లో పెట్టాయనే చెప్పాలి. నిన్న ఆయన ఒక విలేకరితో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని, ప్రజలు తిడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమే అని, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదో ఒక పథకం పేరు మీద డబ్బులు ప్రజల జోబుల్లోకి వెళ్లేవని, ఇప్పుడు మా ప్రభుత్వం పథకాలు ఏవీ ఇవ్వడం లేదని, అందుకే గెలవడం కష్టమే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మొత్తం రాష్ట్రం అంతా ఓడిపోతామంటే ఎక్కడ తనకు ఇబ్బంది వస్తుందేమో అన్న ఉద్దేశంతో మున్సిపల్ ఎలక్షన్స్ లో మా వాళ్ళు 82కి 82 గెలుస్తామంటున్నారు, కానీ నేను తాడిపత్రిలో గెలవడం కష్టమే అంటూ మాట్లాడారు. నిత్యం ప్రజల్లో తిరుగుతుంటాం కదా, పథకాలు రాలేదు అని ప్రజలు తిడుతున్నారని ఆయన మాట్లాడుతున్నారు. నిజానికి తాడిపత్రి టీడీపీకి ఒక బలమైన మున్సిపాలిటీ అనే చెప్పాలి. మరి అలాంటి తాడిపత్రిలోనే గెలుపు కష్టంగా ఉందంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఏ స్థాయిలో వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. జేసీ ప్రభాకర్ రెడ్డి కటువుగా చెప్పిన, టీడీపీ శ్రేణులకు ఇబ్బంది కలిగించిన గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఆయన చెప్పింది ముమ్మాటికి నిజం. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏదో ఒక పథకం పేరు మీద ప్రజల అకౌంట్లలో డబ్బులు పడేవి. ఏడాది పొడవునా ఏదో ఒకటి వస్తూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దానికి రెండింతలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ఏడాది పూర్తయినా అన్నీ కాకపోయినా ఇచ్చిన హామీలలో కొంత భాగమైనా నెరవేర్చలేదు. దీంతో సామాన్యంగానే ప్రజల్లో వ్యతిరేకత రావడం సహజం. పోయిన ఎన్నికల్లో కూటమికి అంత భారీ మెజారిటీ వచ్చిందంటే సూపర్ 6 ప్రధాన కారణం. జగన్మోహన్ రెడ్డి అన్ని హామీలు అమలు చేయడానికి సాధ్యమే కాదు అని చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడంతో ఆశతో ప్రజలు కూటమికి ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఖజానా ఖాళీగా ఉంది అనటం, అప్పులు కూడా పుట్టడం లేదనటం, సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారే మీకే ఏమన్నా సంపద సృష్టించే మార్గాలు తెలిసి ఉంటే చెవిలో వచ్చి చెప్పండి అంటూ ప్రజల్ని అడగడంతో ఇంకా పథకాలు ఇస్తారన్న ఆశలు కూడా ప్రజలు వదిలేసుకున్నారనే చెప్పాలి. అయితే ఈ పరిణామం కూటమికి భవిష్యత్తులో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీకి సహజంగా ఉన్న మీడియా బలంతో జగన్మోహన్ రెడ్డిపై ఎంత ప్రచారం చేసినప్పటికీ హామీలు ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తాడన్న పేరు జగన్మోహన్ రెడ్డికి ఉంది. మరి ఈ పరిణామం ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోవచ్చు. కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది ముమ్మాటికి వాస్తవం. ఇలానే కొనసాగితే కూటమికి గెలిచే అవకాశాలు ఉండకపోవచ్చు.